రమేష్ గారు, సోనిక గారు నిజామాబాద్ నుంచి వచ్చారు కదా సార్? అవును సార్. నిజామాబాద్ పెళ్ళి ఎంతకాలం అయింది సార్ మీకు? ఇప్పుడు ఫిబ్రవరి వస్తే 13th year. 13 years. ఒక్క బిడ్డన్న ఉందండి ఇప్పుడు వరకు? లేదు సార్, ఒక్క బిడ్డ కూడా లేదు. మరి మన దగ్గరికి పిల్లల కోసం, ప్రెగ్నెన్సీ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎక్కడో నిజామాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. అవును సార్. మీకు ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఇక్కడ? జస్ట్ 25 or 30 days లో వచ్చేసింది సార్. అంటే ఓ నెల రోజుల్లోని, నెల రోజుల్లో వచ్చేసి 30 రోజుల్లోనే ఇంగ్లీష్, 30 రోజుల్లోనే హిందీ, 30 రోజుల్లో తమిళం, 30 రోజుల్లోనే బిడ్డ. అవును సార్. అది కూడా ఐవీఎఫ్ ఏమన్నా చేసామండి? కాదు సార్, ఐవీఎఫ్ కాదు. పోనీ అయ్యూబయ్యా? కాదు. అయ్యూఐ కాదు. ఆపరేషన్ ఏమన్నా చేసామా? ఏమీ లేదు సార్. మీకు కొన్ని లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఏమన్నా ఉందా? అలాంటి ఏం లేదు. ఏమీ లేదు. పోనీ నిన్నే మొన్న పెళ్ళి అయిన వాళ్ళ మీరేమన్నా? కాదు సార్. పెళ్ళి అయి 13 ఏళ్ళు. పోనీ ఏ డాక్టర్ దగ్గర తిరగలేదా ఇంతకు ముందు? చాలా డాక్టర్ల దగ్గర తిరిగాం సార్. మరి ఎలా వచ్చింది 30 రోజుల్లో? అది కూడా ఒక టీకాతో, అవును సార్. జస్ట్ ఒక ఇంజెక్షన్. అవును సార్. అక్కడ మిగతా డాక్టర్లు ఏం చెప్పారు సార్ మీకు ఈ 13 ఏళ్ళ ప్రయాణంలో? మిగతా డాక్టర్లు ఏం చెప్పారు, అసలు ఏమేమి జరిగినాయి అనేది మీరు చెప్పండి. తర్వాత ఎలా వచ్చింది అనేది నేను చెప్తా. ఎలా 30 రోజుల్లో తెప్పించారు అనేది నేను చెప్తా. సరే సార్. ఈ అవకాశం నాకు రావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. సార్ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అంతా ఎంతమంది ఉన్నారో ఆ డాక్టర్ల దగ్గర వెళ్ళాను సార్. ఎన్ని ఫెర్టిలిటీస్ ఉన్నాయో ఆ ఫెర్టిలిటీస్ కూడా నేను అన్ని తిరిగారు సార్. తర్వాత మామూలుగా లాస్ట్ ఆగస్ట్లో, జూన్, జూలైలో 2 IVFలు చేయించాను. ఎక్కడ 2 IVFలు? 2 IVFలు పెద్ద హాస్పిటల్లోనే? పెద్ద హాస్పిటల్లోనే. కానీ ఎక్కడండి? హైదరాబాద్, నిజామాబాద్? నిజామాబాద్ లో నిజామాబాద్ లో చేయించారు. ఓకే. 2 IVFలు ఫెయిల్యూర్ మీకు? ఫస్ట్ IVF లో లైట్ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. ఆ ప్రెగ్నెన్సీ కూడా నిలబడలేదు. నెక్స్ట్ ఏదో 50,000 కి ఒక టెస్ట్ ఉంటుంది సార్. ఎరా 50,000 టెస్ట్ టెస్ట్ లో పర్టికులర్ డే అనేది. ఇక్కడ 50,000 కూడా అవ్వలేదు కదండి మీకు. ఆ టెస్ట్ అంతా అవ్వలేదు. ఇక్కడ ప్రెగ్నెన్సీ కూడా అవడం కూడా అయిపోయింది. ఐవీఎఫ్లు పక్కన పెట్టండి. ఐయుఐలు ఎన్ని చేశారు సార్? ఐయుఐ కూడా రాశారు. ఒకటి 2018 లో ఒకటి చేశారు. ఆ టైంలో ఏమన్నారంటే మేడం కి యూట్రసే బాగలేదు, ఈమె పిల్లలు పుట్టారని చెప్పేశారు సార్. ఓహోహో. ఏది మేడం గారు గట్టిగా చెప్పారు, నొక్కి బక్కానించారు, పిల్లలే పుట్టరు వదిలేసేయండి. బయోకార్నియేట్ యూట్రస్ ఉంది, ఈమెకి పిల్లలు పుట్టరని చెప్పేశారు. ఒకటి బైకార్నియేట్ యూట్రస్. అది కూడా నెక్స్ట్ ఇంకేం చెప్పారు చెప్పండి? అన్ని ఉన్నాయి సార్. నేను ఫైబ్రాయిడ్ చేసినట్టుగా అనిపిస్తుంది సార్ నాకైతే. ఫైబ్రాయిడ్ ఒకటి ఉందన్నారు. ఫైబ్రాయిడ్ ఈ మధ్యలో వచ్చింది. అవును, ఈ మధ్యలో ఈ ఫైబ్రాయిడ్ కూడా వచ్చింది. తర్వాత 2 IUIలు పోయాయి, 2 IVFలు పోయాయి. 2 IUIలు, 2 IVFలు. హాస్పిటల్స్ అయితే లేవు సార్, ప్రతి దగ్గర పోయినా సార్. పెళ్ళి అయ్యి 13 ఏళ్ళు అయిపోయింది. అలాగే వయసు వచ్చేటప్పటికి 43 years ఏజ్. అసలు మీరు వెళ్ళగానే IVF సెంటర్ రెడీగా IVF కుదిరితే డోనార్ అనేస్తారు. డోనార్ అన్నారు సార్. లాస్ట్ మనకి IVF అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మరి నా డబ్బులు ఇన్నిగానం వెళ్ళిపోయారు, మీకు ఇచ్చేసాను, డోనార్ పెట్టుకోండి అని చెప్పారు సార్. 25 లక్షలు పోయాక ఆఫ్టర్ 12-13 lakhs అయిపోయిన తర్వాత సెకండ్ IVF కి అయిపోయిన తర్వాత మీ మేడం కి ఎగ్స్ ఫామ్ అవ్వట్లేదు, వేరే వాళ్ళని పెట్టుకోండి, దానికి కూడా ఒక 1 lakh 1.5 lakh అవుతుంది అని చెప్పారు. అయితే మీరు ఎందుకు చేశారని నేను క్వశ్చన్ వేసాను ఫస్ట్. మరి అయినప్పుడు నా స్పామ్స్ తీసుకొని అది ఫర్టిలిటీ చేసినట్టు అన్నారు కదా, ఆ టైంలో నాకు ఎందుకు అనలేరని నాకు డౌట్ వచ్చింది. ఆ టైంలో నాకు అనలేరు కాబట్టి ఇప్పుడు ఎందుకు అన్నారు అని చిన్న క్వశ్చన్ వేస్తే వాళ్ళు నాకు ఏ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడు ఒక 2-3 అండాలు ఉన్నాయని చెప్పుంటారే. 2-3 అండాలు ఇప్పుడు అయిపోయినాయి, కావు అని చెప్పేశారు సార్. కానీ భలే చేస్తాయండి ఫోన్లు వాళ్ళకి. 2-3 అండాలు డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే, నేను 2-3 అండాలే ఉన్నాము, అర్జెంట్ గా 2-3 IVFలు చేసేసుకోండి, మీకు లేకపోతే డోనార్ చూపిస్తాను సార్. ఈ వీడియో అయితే కంపల్సరీ ఆ మేడం అయితే చూపిస్తాను. అవసరం లేదులేండి, వాళ్ళ పాపానికి పోతారు, వాళ్ళు వదిలేయటమేనండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పేది ఏంటంటే, ఏ డాక్టర్ కూడా అన్యాయం చేయాలని చేయరు, కానీ వీళ్ళకి ఫార్ములా తెలియదు అంతే. ఎందుకు మిగతా ప్రపంచంలోని ఏ డాక్టర్ దగ్గర రాంది మన దగ్గర ఎందుకు వస్తాయి అంటే, డాక్టర్ వైఎస్ బాబు ఒక మ్యాజిక్ ఫార్ములాని కనిపెట్టాడు. అది అంతే కదా. నెక్స్ట్ రేపొద్దున అది టెక్స్ట్ బుక్లోకి వెళ్తే మిగతా డాక్టర్లు కూడా తెలుస్తుంది, మీకు మళ్ళీ న్యాయం చేయగలుగుతారు. అప్పుడు వరకు చేయలేరు. మరి వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారు డాక్టర్ గారు అంటే, డాక్టర్ వైఎస్ బాబు జీవితాన్ని త్యాగం చేశాడు. సుఖాలని, సంతోషాలని, ఆనందాలని అన్నీ త్యాగం చేశాడు. ఒక సిగరెట్ లేదు, ఒక మందు లేదు, ఒక గుట్కా లేదు, పాన్పురా లేదు, ఒక కైనీ లేదు, ఒక పబ్బు లేదు,
ఏమీ లేవు. సేమ్ నేను కూడా అదే ఉన్నాను సార్, అంతే. అయినా నాకు రావట్లేదు. 13 ఏళ్ళు పట్టింది మీకు. 13 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మిగతా వాళ్ళకైతే మీకు చక్కగా చెప్పేవాళ్ళు IVF లో ఐవీఎఫ్ చేసే ముందు నన్ను మా మేడం ని కలవనియలేరు. ఎందుకంటే కలిసి వచ్చేస్తాను 6 months కలవనియలేదు సార్. జస్ట్ మీ దగ్గరకు వచ్చి ఒక 8 times 7-8 times కలిసాము. అవును, నేను చెప్పాను కదా కలవాలి మీరు అని. మొక్కకి వాటర్ పెట్టినట్టుగా ఉండాలి అని అన్నారు. ప్రతి వాళ్ళ అదే చేస్తూ ఉంటే ప్రేమించుకోవాలన్నా వస్తుంది సార్. అవును, చక్కగా ప్రేమించుకోవడానికి మిమ్మల్ని సైతాన్ కూడా అడ్డం పడతాడు. పెళ్ళాం ఒక దెయ్యం అంటాడు, మొగుడు ఒక దెయ్యం అంటాడు, మీ ఇద్దరిని కొట్టుకోమంటాడు. ఆ సైతాన్ కూడా రానివద్దని చెప్పా. సంతాన దీక్ష సైతాన్లు ఉన్నారు, మా సైతాన్లు కూడా సైతాన్లు ఉంటాయి. బయట వాళ్ళు కూడా చాలా అవమానించారు సార్. ఈ 13 years లో అన్ని ఇది చేసిన. మళ్ళీ అయితే ల్యాబ్ సర్జరీ కూడా మీకు హిస్ట్రోస్కోపీ కూడా అయిపోయింది. 2 times అయింది. 2021లో ల్యాబ్ సర్జరీ, హిస్ట్రోస్కోపీ 2025లో అయిపోయింది. అంటే 2 ఆపరేషన్లు, 2 IUIలు, 2 IVFలు, 13 ఏళ్ళ పెళ్ళయ్యి వయసు 42 ఏళ్ళుండి 2018లో సార్ నా దగ్గర డబ్బులు లేకుండే మా మామయ్య సాయం చేశారు. ఆ టైంలో 2018లో అప్పుడు మీరు ఇంకా జాబ్ రాని ఇలాగా సెటిల్ అవ్వాలి. అప్పుడు మీరు 2019లో వచ్చింది నాకు జాబ్. ఇది చేస్తూ ఇది చదవాలి. అవును, అప్పటి నుంచి స్ట్రగుల్ ఇది. ఇన్ని సంవత్సరాలు ఒక టీచర్గా తర్వాత జాబ్ వచ్చి ఎంతోమంది పిల్లలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళనే బిడ్డల్లాగా భావించినందుకు భగవంతుడు మరి ఇన్నాటికి కనికరం చూపించాడు. నిజంగా ఒక వీడియో ద్వారా ఎవరు కనపడింది సార్ నా వీడియో 30 days కూడా టక్కన ప్రెగ్నెన్సీ ఏంటి సార్, నమ్మటం ఎవరు లేరు. వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ మమ్మీకి 2 అమ్మాయిలు, వాళ్ళ కూడా ఎవరు లేరు. కానీ చూడండి మీరు కూడా బాగా భ్రష్ట్ అవుతున్నారు. నాకు అందరి పాపం ఓర్చుకున్నారు కానీ వచ్చేస్తుంది. అవునవును, బాధ కష్టాలు అట్లుండేది. అవునవును, అసలు ఇంత తట్టుకోవడం కష్టం కదా సార్. ఒక్కొక్క మాట ఒక్కొక్క బాంబులాగా పేరుద్ది భార్య మనసులోను భర్త మనసులో కూడా. బైకార్బోనేటెడ్ అనగానే ఇదేంటబ్బా మన గర్భసంచి బాగోపోవడం ఏంటి, ఇక మనకు ప్రెగ్నెన్సీ వస్తుందారని భయం. మళ్ళీ ఈ లోపల ఫైబ్రాయిడ్ అన్నారు. ఫైబ్రాయిడ్ అంటే తీసే వరకు నిద్రపోరాళ్ళు డాక్టర్లు, మిమ్మల్ని నిద్రపోనివ్వరు. తీసినా కూడా మళ్ళీ రాదని గ్యారంటీ లేదు, మేము చెప్పలేమంటారు ముందే. ఇదేంట్రా బాబు అసలు అనుకుంటా ఉంటే మళ్ళీ ఈ ల్యాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు 2 అయిపోయాయి. తర్వాత IUIలు చేశారు, పోనీ వచ్చిద్దా అంటే అది ఫెయిల్ అయిపోయాయి. IVFలు చేశారు, సరే వచ్చిందా అంటే వచ్చినట్టే వచ్చేది వెంటనే పోయే. తర్వాత ఇక రాకుండా పోయే. మొత్తం అంతా కలిపి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు సార్ ఇప్పుడు ఈ 13 ఏళ్లలో? నాకు 2019 వచ్చిన తర్వాత నాకు ఒక అరౌండ్ నా సాలరీస్ ఒక 50+ ఉంటుంది సార్. ప్రతిసారి ఆ 50+ నాకు మంత్ లో కనబడదు సార్. వెళ్ళిపోవడం ఏదో ఒక వెళ్ళిపోవడం రావడం ఎప్పటికప్పుడు ఒక 18-19 lakhs అయినాయి సార్ ఇప్పటి వరకు. సరే ఇక్కడన్నా ఒక దారి దొరికిద్దేమోనని వదిలేరు. కాకపోతే కొంతమంది అన్ని లక్షలు ఖర్చు పెట్టినా మా దగ్గర కొన్ని టెస్టులు అన్నీ చేయాలి, ఒకేసారి చేస్తాం, మళ్ళీ మీ బిడ్డ పుట్టే వరకు ఒక్క టెస్ట్ కూడా మేము చెయ్యము, కావాలంటే మందులు కొరియర్ పెట్టించుకోండి అన్నా. నేను ఈ త్రూఅవుట్ ఈ జర్నీలో నాకు ఎప్పుడు ఏ డాక్టర్ కూడా నాకు ఏ టాబ్లెట్స్ ఇవ్వలేరు సార్. ఇప్పుడు టాబ్లెట్స్ ఇవ్వలేరు, ఇన్ని టెస్టులు చేయలేరు. ఇంకో కౌంట్ మీద ఓకే, ఫస్ట్ నుంచి మీ కౌంట్ ఓకే బాగానే ఉంది. కాకపోతే ఆవిడికి బైకార్బోనేటెడ్ ఫైబ్రాయిడ్, IUI ఫెయిల్యూరు, IVF ఫెయిల్యూరు, 13 ఏళ్ళు పెళ్ళయ్యి వయసు ఎంత వచ్చేసింది, 40 ఏళ్ళు దాటిపోయి ఎక్స్లు ఏమన్నారు, IVF డోనార్ అన్నారు. IVFలు అయితే 2 చేసి పోగొట్టుకున్నారు. ల్యాప్రోస్కోపీలు పోయి హిస్ట్రోస్కోపీలు పోతే ఆవిడ కూడా మానసికంగా చాలా బలహీనం అయిపోద్ది. ఒక పక్కన ఆవిడని చూసుకుంటూ మధ్యలో DNCలు చేశారు, ఆవిడ ఒంటిని గుల్ల చేస్తారు, ఇంజెక్ట్ చేస్తారు. చూడు ప్రతి కుక్క కాటేసారు చూడు. అవును, పొట్ట చుట్టూ బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేశారు. అయితే కదలనీయకుండా చేసినాం సార్, వచ్చేస్తారేమో అని, దైవుడు ఉన్నాడేమో అని. అట్లా అయినా రోజు ఇంజెక్షన్ మా దగ్గర కంటిన్యూస్ గా మీరు అంతా ఒక 200 పైన ఇంజెక్షన్ చేయించుకుంటారు. 3000 అంటున్నాం కదా సార్. మరి ఒక ఇంజెక్షన్ మనం ఫస్ట్ 15 days కి తీసుకుంటాం కూడా 60,000 70,000 ఉంటాయి సార్ అక్కడ ఇంజెక్షన్. మనం ఇచ్చింది ఇంజెక్షన్ ఫ్రీ. టెస్ట్లు బోల్డ్ ఖర్చు అయింది, మీకు ఇంజెక్షన్ ఫ్రీ అని చెప్పాం. మా దగ్గర టెస్ట్ చేయించుకుంటే ఇంజెక్షన్ ఫ్రీ అని చెప్పేసి. టీకా కాకపోతే భార్యతో పాటు భర్త చేయించుకోవాలన్నాం. అన్ని చేయించుకున్నా అన్నీ ఆవిడే చేయించుకుంది ఇన్నాళ్ళు. అవును సార్. నేను ఆవిడతో పాటు మీకు కూడా ఇచ్చాను. నేను ఒక్క ఇంజెక్షన్ ఇస్తానంటే అది కూడా భార్య భర్త ఇద్దరు చేయించుకోవాలి. ఇది క్రిమికి సంబంధించింది కాబట్టి వాళ్ళన్నీ హార్మోన్లకి ఇచ్చారు, నేను క్రిమికి ఇస్తున్నా కాబట్టి ఇద్దరు చేయించుకోవాలన్నాను. తీసుకున్నప్పుడు నా బాడీలో కూడా
ప్రాపర్ గా డైట్ ఎట్లా తీసుకుంటామో ఆ విధంగా నా బాడీ కూడా నడుస్తుంది ఇప్పుడు. జస్ట్ ఈ 20-40 days లో కూడా చాలా వరకు కవర్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఏదో కడుపులో తిప్పడమో లేకుంటే ఏదో డైజెస్ట్ కాకపోవడమో అలాంటి అయ్యేది. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్లు మింగినప్పటి నుంచి నా బాడీ కూడా ఈ 20-30 days టాబ్లెట్స్ కూడా మీ ఆవిడకి ఏమి ఇచ్చారు అదే సేమ్ మీకు కూడా ఇచ్చారు? సేమ్ ఇచ్చారు సార్. ఒక 3rd week వరకు కంప్లీట్ చేసాము. 4th week కి 2nd కి ఈ లోపలే వచ్చేసింది. ఈ లోపలే వచ్చేసామంటే మేము చూడలేము. అంటే టాబ్లెట్స్ కన్నా మీకు టీకా రోజు అడిగింది, నువ్వు రోజు అదే అంటావు, నేను తీసుకురాను ఆ టెస్ట్ కిట్ తీసుకురా అంటే నేను కిట్ తీసుకురాను, నేను బాధపడను. అయితే మామూలుగా నేను కూడా చూశాను ఆమె దాంట్లో అన్ని కూడా చేంజెస్ అవుతున్నాయి, బాడీ చేంజెస్ అవుతుంది. రోజు ఏదో వామిటింగ్ సెన్సేషన్స్ అవన్నీ వచ్చిన తర్వాత నేను తీసుకొస్తాను. తర్వాత 50 rupees తీసుకెళ్లి చూశాను. మా ఎర్లీ మార్నింగ్ 6 o'clock చూశాను. ఇందాక చూపించారు మీరు ఫస్ట్ టైం జీవితంలో ఫస్ట్ టైం వచ్చింది సార్ 2 గీతలని. ప్రతిసారి అది బయట 20 లక్షలు ఖర్చు పెట్టిన రాంది 40,000 రూపాయల టెస్ట్లు ప్లస్ మందులకి ఎంత అయి ఉంటుంది సార్ మీకు? నేను ఇచ్చిన మందులకే ఎక్కువ అయిపోయింది సార్. మాది 7,500 సార్. 7,500 రూపీస్ అందులో ఇంకా మిగిలి ఉన్నాయి. ఇదిగో మిగిలి ఉన్నాయి చూడండి, ఇంకా ఇగో ఇక్కడే మిగిలి ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా సగానికి మిగిలి ఉన్నాయి. మరి అవి ఉండగానే మెడిసిన్ వచ్చి అంటే 3,500 రూపాయలకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 20 లక్షలు ఖర్చు పెట్టినా రాంది. అంటే నేను 52 టెస్టులు ఎందుకు చూపించాను? 52 టెస్టులు ఎందుకు చేయించాను ఇప్పుడు అర్థమైందా మీకు? టెస్టులకు ఎక్కువ ఖర్చు పెట్టినా వాళ్ళు అఫ్కోర్స్ ఈ టెస్టులు కూడా వాళ్ళు ఏం తక్కువేం చేయలే. ఒక్కొక్క ఏం టెస్ట్ అన్నారు అది ఎర్ర టెస్ట్ కి అది చెన్నై పంపించారంట. చెన్నై, అమెరికా, ఆఫ్రికా. అయితే దానికి అదే టైంలో ఇన్సర్ట్ చేయాలి, అదేమో ఖాళీ. అదేం చెప్తారు అట్లా చేశారు చూడండి. అలా యూరిన్ టెస్ట్ పాజిటివ్. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం, మీరు నమ్మలేకపోయారు. సార్ మాకు బ్లడ్ టెస్ట్ ఎంత ఉందో మరి ఏంటో కన్ఫర్మ్ ఏనంటారా ప్రెగ్నెన్సీ అంటే 5 దాటాలన్నా జస్ట్ 19 వచ్చింది. అక్కడ 5 లక్షలు ఖర్చు పెడితే అప్పుడు 19 వచ్చింది బీటా ఎస్సీజీ. అది కూడా నిలబడలా, పోయింది. ఇక్కడ 1,13,872 వచ్చింది ఒక్క టీకాతో. తావీజు మహిమ, టీకా మహిమ ఆ రోజు చెప్పాను నేను. తర్వాత 1,13,000 5 దాటితే చాలు ప్రెగ్నెంట్, 1,13,000 వచ్చింది. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబుల్లో ఇరుక్కుందా అది కూడా చూడమని చెప్పి స్కానింగ్ అక్కడే చేయించుకోమన్నాం. దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించుకోమన్నాం. అక్కడే చేయించుకున్నారు. చేయించుకుంటే ఏమైంది? గర్భసంచిలో వచ్చింది సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ 6 weeks 6 days అని ఇచ్చారు. మళ్ళీ అలాగని ఈవిడ ఫైబ్రాయిడ్ లేదా? ఇదిగో ఉంది. ఎంత ఫైబ్రాయిడ్ అంటే లార్జ్ ఫైబ్రాయిడ్ అక్కడ రాశారు చక్కగా. లార్జ్ ఫైబ్రాయిడ్ ఎక్కడుంది మరి? ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. నీకు ప్రపంచంలో ఉన్న గైనకాలజీ పుస్తకాలన్నింటిలోనూ రాసి ఉంటుంది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అన్నారు సార్. ఇంకా మరి డాక్టర్లు అందరూ అదే చెప్తారు. టెక్స్ట్ బుక్ అదే కదా చదివింది వాళ్ళు. సార్ ఆ డాక్టర్ నీకు అమెరికాకి వెళ్ళినా ఆఫ్రికాకి వెళ్ళినా అమ్మాయి పోనీ ఆ డాక్టర్ గారు కూడా పోనీ ఏమైనా శత్రువు కాదు, సొంత పిన్నే. మరి ఆవిడ కూడా చేయగలిగింది ఏమి లేదు. ఎందుకని? టెక్స్ట్ బుక్లో ఇంతే ఉంది. చాలామంది అడుగుతారు, సార్ మా డాక్టర్ గారు చెప్పిన దాంట్లో గర్భసంచి ఆకారాలు బాగోపోతే రాదని చెప్పి బుక్లో ఉందండి, మీరేమో వచ్చేస్తుంది అంటున్నారు, డబ్బుల కోసం అలా చెప్తున్నారేమో అనుకుంటారు. మరి రప్పించారా లేదా? బైకార్నియట్ యూట్రస్ ఉంటే ప్రెగ్నెన్సీ రప్పించా, అలాగే ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రప్పించా, అది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రప్పించా. ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ డాక్టరు ఒప్పుకోరు. అది ఇంట్రామ్యూరల్, అది కూడా లార్జ్ ఫైబ్రాయిడ్. అలాగే ఐయుఐలు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించా. ఐవీఎఫ్లు 2 ఫెయిల్ అయిన వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించా. అలాగే 13 ఏళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించా. 43 years ఏజ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించా న్యాచురల్గా. 30 దాటితే ఐవీఎఫ్ అంటున్నారు. అలాగే ఆవిడ ఎక్సే లేవు, డోనార్ అన్నా కూడా నేను న్యాచురల్గా తెప్పించా. ఆవిడ గర్భసంచులు అది కూడా 30 రోజుల్లో. చూడండి సార్, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఉందంటారా లేదండి? సొంత విత్తనం అది కదా సార్ ఈరోజు. అంతే కదా, మీకు ఎంత సొంత విత్తనంతో నా పిల్లలు పుడుతున్నారు, ఎంత సంతృప్తిగా ఉంటుంది ఆవిడకి కూడా. ఎంత ఎగ్ లేదు, అది లేదు, ఇది లేదు. నమ్మలేదు సార్, ఐవీఎఫ్ ని నమ్మలేదు నేను. వాళ్ళు ఏ విధంగా ఇస్తారో తెలియదు నాకైతే. నా స్పెన్ ఎప్పుడంటే అప్పుడు తీసుకునేవాళ్ళు.
ఎందుకు తీసుకుంటారా అని కూడా క్వశ్చన్ వేసాను. మేము ఒక్కసారే తీసుకుంటాం వీరే కణాలు, అది కూడా ఇక్కడికి వచ్చినప్పుడు టెస్ట్ చేస్తాం అంతే. తీసుకున్నారు మేడం, మళ్ళీ 4 నెలల వరకు ముట్టుకునేది లేదు, టెస్టే వద్దంటాం. అలాగే అప్పటికి ఒక్క స్కానే చేసాం మేము వచ్చిన రోజు. మళ్ళీ 4 నెలల వరకు రోజు స్కానింగ్కి పిలిచే లేదన్న. వచ్చిన రోజు ఒక్క టీకా ఇస్తాను, మళ్ళీ 4 నెలల వరకు మీ శరీరం మీద ఇంజక్షన్ గుచ్చాల్సిన అవసరమే లేదన్న. జస్ట్ ఇంట్లో కూర్చోండి, మెడిసిన్ ఆర్డర్ పెట్టుకోండి, కొరియర్ తెప్పించుకోండి, మరి కొరియర్ తెప్పించుకోండి, వాడుకుంటూ ఉండండి. ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ మళ్ళీ భర్త రండి అన్నాం, భార్య కూడా రమ్మల్లా. ఎన్ని వేల సార్లు తిరుగుంటారు హాస్పిటల్ చుట్టూ తిరిగిన ఛార్జీలకే మీకు లక్షలు అయిపోయాయి. నా స్కూల్ ప్రిన్సిపాల్ వల్ల కూడా మాటలు పడ్డాయి. హాస్పిటల్ చుట్టూ తిరగడానికి భార్య రోజు స్కానింగ్ల పేరుతో ఇంజక్షన్ల పేరుతో ఎన్నిసార్లు తిప్పుతారు నెలలో. IVFలకి ఎన్నిసార్లు వచ్చారు సార్? వచ్చిన రోజు వచ్చారు, మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్గా వచ్చారు, అది కూడా మీరే వచ్చారు, మీ ఆవిడ రావక్కర్లేదన్న. ఆవిడకి కావలసిన స్కానింగ్ బ్లడ్ టెస్ట్లు అక్కడే దగ్గరలో చేయించుకోండి. వాళ్ళ పిన్నేనా మేడము? మేడం దగ్గరే ఫాలో అవ్వండి, చక్కగా మేడం దగ్గరే ఫాలో అవ్వండి, తెలిసిన ఆవిడ కాబట్టి. మేడం గారిదేమి రాశారు కానీ నేను నమ్మలేదు సార్, నిన్న తీసుకోలేదు అని. పర్లేదు, చెప్పండి మేడంకి, నా టెస్టులు అన్ని అయిపోయినాయి. కొంచెం అది థైరాయిడ్ కూడా నార్మల్ ఉంది. ఇంతకుముందు ఉందా థైరాయిడ్? లేకుండే సార్, వాడలేదుగా. ప్రస్తుతానికి ఏం బెడ్లా వాడక్కర్లా, ఆ డోస్కి అక్కర్లా, వాడుతుంది అవసరంలా. 4.5 దాటితే వాడాలండి, లేకపోతే అక్కర్లేదు. వాడుకుంటానంటే వాడుకోండి, కానీ అవసరం లేదు. మంచి ఇవ్వండి సార్, అది అయిపోవాలి ఈసారి. చక్కగా నిలబెట్టడానికి మందులు ఇద్దామండి. ఎందుకు రమ్మన్నానంటే, మీకు ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు మీకు రాకోకుండా ఆపేసినాయో అదే క్రిములు మీకు బిడ్డని డ్యామేజ్ చేయనీకోకుండా మనం నిలబెట్టాలండి. అది మాత్రం ఫస్ట్ 3 months మన దగ్గరే వాడాలి. తర్వాత 4th month 5th month అవకరాలు తగ్గుకోకుండా రాకోకుండా అక్కడ వరకే మన దగ్గర వాడాలి. ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు మేడం దగ్గరే. 5 months వరకు మేడం గారికి చెప్పండి, మేడం మేము అక్కడ సార్ దగ్గర వాడతాము, ఆ మందులన్నీ మీకు చూపిస్తాము. ఆ మందులు కాకోకుండా ఏమన్నా మధ్యలో జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా సారు మీ దగ్గర తీసుకుని వాడుకోమన్నారు. అలాగే మేము రాసే బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా మీ దగ్గరే చేయించుకుని తీసుకొచ్చి చూపించమన్నారు అని చెప్పండి. ఇప్పుడు మీరు రాసినవన్నీ అక్కడ చూపించండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ టెస్టులు చేయించాలండి. ఇది ఒక స్కానింగు, ఈ టెస్టులు, ఈ టెస్టులు చేయించుకొస్తే మళ్ళీ నేను చూసుకుని దాన్ని బట్టి మళ్ళీ మందులు నేను చెప్తాను, ఫాలో అవ్వచ్చు. ప్రస్తుతానికి థైరాయిడ్కి అయితే నాకు తెలిసి ఏం వాడక్కర్లేదు, కానీ ఈ థైరాయిడ్ వాల్యూ 4.5 దాటితే వాడతాం. ఇప్పుడు వాడుతుంది 2 days నుంచి, అవసరం లేదు. సరే ఇచ్చారు కాబట్టి వాడతానంటే వాడండి. 1 month తర్వాత మళ్ళీ చేస్తాం కదా, మరీ తగ్గిపోతే కాపిద్దాం. లేదు కంటిన్యూ అవుతుందంటే ఆ నీడ్ ఉందని అర్థం, పర్లా. సార్ ఓకే. ఫైబ్రాయిడ్ అన్నీ బిడ్డ వచ్చిందంటే గడ్డలు అణిగిపోతాయి. అది లోపల ఉందా? ఎక్కడున్నా సరే బిడ్డ వచ్చిందంటే గడ్డలు అనిపోతుంది. గర్భసంచి పక్కనే ఉంది, బిడ్డ పక్కనే ఉంది. అది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే బిడ్డ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంది. అవునా? కానీ బిడ్డ వచ్చిందంటే గడ్డ అణిగిపోద్ది. ముందు బిడ్డను వచ్చేటట్టు చేసుకోవాలి, గడ్డలు సంబంధం లేదు. అవి గోళీకాయ ఎంత ఉంటుంది. మన బిడ్డ 3.5 kg పెరుగుద్ది. బాహుబలి ముడ్డెత్తి ఇలా అన్నాడంటే చితికిపోద్ది అన్నా నేను. అది సో డోంట్ వర్రీ. ఇదిగో సార్, సో మొత్తానికి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు చక్కగా. ఇన్నాళ్ళు 13 ఏళ్ల కళ భగవంతుడు మీకు దారి చూపించి ఇక్కడ వరకు రప్పించి మరి ఇక్కడ తెప్పించారు.